ఎలా ఉందన్న డాకు మహారాజ్? సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. జై బాలయ్య, సూపర్ సూపర్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. బాలయ్య ఎనర్జీ, బాలయ్య యాక్టింగ్ సూపర్ అన్న, సూపర్ సూపర్. రే నీ పిల్ల పాతలకి సినిమా చూడాలంటే బాలయ్య బాబు, సంక్రాంతి బాలయ్య బాబు కొట్టారు. బాలయ్య బాబు సూపర్ చేశావు. జై బాలయ్య, జై జై. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ మూవీ, సూపర్ అన్న. నీకు క్వశ్చన్ చెప్పనా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు, నిజం నాకు తెలుసు. తమన్ అయితే బాలకృష్ణ కోసం పుట్టాడు. ఊరుకోమ్మా, ఊరుకోరా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి. బాలకృష్ణ నాశనం చేశాడు అన్న. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయబోలే, విక్రమార్కుడు రేంజ్ లో ఉంది. అంత మించి నువ్వు ఒకరు చూడాల్సిన మూవీ సంక్రాంతి ఇళ్లలో కదా థియేటర్లో చేసుకుందాం వచ్చాయండి. అంత బాగుంది ఏంటండి. బాలయ్య బాబు తమన్ బెస్ట్ కాంబినేషన్. ఇది కూడా అలానే కొట్టారేమో, 90 కొట్టి. డాకు మహారాజ్ చూసి వస్తున్నా, ఒక్కటే మాట, జై బాలయ్య. గాడ్ ఆఫ్ మాసెస్ కాదు, గాడ్ ఆఫ్ సంక్రాంతి అసలు బాలయ్య బాబు. బాలేబాబు అండి, అక్కడ డాన్స్ ఏంటి అసలు, అన్నిటికీ అని ఆయననే. ఆ బీజిఎంస్ ఏంటి, ఆ స్టోరీ ఎలివేషన్స్ ఏంటి, బాలయ్య బాబు గారి డైలాగులు ఏంటి. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నందమూరి బాలకృష్ణ అభిమాని ఎవడైనా సరే అలా మేసాలకి సంపంగా నువ్వు రాసుకుని తెప్పచ్చు అన్నమాట. కత్తులతో ఫైట్ చేస్తాడు, గన్నలతో ఫైట్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఇందులో వెటకారంగా మ్యాగీ నూడిల్స్ తింటూ ఫైట్ చేస్తాడు అనుకుంటా. ఫ్యాన్స్ ప్రతి దానికి మ్యాన్స్ కోడ్ రేజ్ అయ్యేట 100 మంది వేసిపోతుంది అనమాట. బట్ డాకు మహారాజ్ సెకండ్ హాఫ్ ఎంట్రీ మాత్రం గూస్ బంప్స్ అంతే. పోతారు, మొత్తం పోతారు. ఒక 2.5 గంటలు హాయిగా పనుకోవచ్చు అన్న. చెప్పు తీసుకొట్టండి సార్. ఎందుకంటే రొటీన్ స్టోరీలు ఎప్పుడు చూసినా అయ్యే ఫైట్లు, అయ్యే సాంగ్లు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. పాత పండగ పాత అల్లుడు అన్నట్టుగానే ఉందన్న సినిమా. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ. రజనీకాంత్ కి బక్కోడు, లైక్ బాలకృష్ణ గారికి బండోడు అని ఆ విధంగా. ఇంకా ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. సాంగ్స్, ఫైట్స్ అనేది చాలా బాగున్నాయి. పూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ మూవీకి రివ్యూస్ తో పని లేదు, రికార్డ్స్ తోనే పని. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మామూలుగా లేదు, ఊర్వశి అంటే ఊర్వశి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. బాలయ్య పెర్ర మీద కొడతాండి ఎలా ఉంది బ్రో? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే, అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. బాలయ్య ఆపలేవు ఏ వాళ్ళు. పక్కనే ఉంది ప్రజ్ఞా జైస్వాలు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బాలయ్య డాన్స్, అమ్మో నీ ఓవర్ యాక్షన్